నిరంతరం యుద్ధం చేస్తున్నప్పుడు వీరోచితత్వమే. యుద్ధం జరుగుతున్నప్పుడు మా వాడు వేసాడు, వాడిని కొట్టాడు, ఈయన్ని కొట్టాడు, రాడు చచ్చాడు, ఈడు చచ్చాడు, ఇవన్నీ క్రైమ్ న్యూస్ బాగా యాక్టివ్. అదొక హీరోయిజం వర్షిప్. బట్ ఆస్తులు పోతాయి, ఇళ్ళు కోల్పోతారు, ప్రాణాలు కోల్పోతారు, చచ్చిపోయిన సైనికుల కుటుంబాలని ఆదుకోవడానికి డబ్బులు కావాలా, ఓ పక్కన ఆయిల్ అమ్ముకోలేరు, ఇతర వ్యాపారాలు ఆగిపోతాయి, వ్యవసాయం చేయలేరు, సర్వనాశనం. ఇది ఇరాన్ పరిస్థితి ఇప్పుడు. పైగా 10 దేశాలతో గొడవలు పెట్టుకుంది. 8 గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్, 10 దేశాలతో యుద్ధం చేస్తుంది. యుద్ధం ఆపుకొని నిశ్శబ్దంగా ఆ ఉమెన్ ఎట్లాగో మధ్యవర్తిత్వం చేస్తుంది. అయ్యా మేము అణ్వాయుధాలు చేయమని మీకు మాటిస్తున్నా, ఎట్టాగో మా నాన్నని చంపేశారు కదా అని ఆ కొడుకు చెప్తేనో, లేకపోతే ఆ ఇరాన్కి సంబంధించిన వాళ్ళు అన్యాపదేశంగా ఆల్రెడీ చెప్పారంటున్నారు. అది నిజమవ్వాలని కోరుకుందాం. ఇరాన్ తనంతట తను వెనక్కి తగ్గాలి, తప్పదు. మామూలుగా అయితే కనుక ప్రతీకారం తీర్చుకోకుండా తీర్చుకుంది ఇప్పుడు. కానీ అమెరికాని ఏం పీకలేదు, ఇజ్రాయెల్ ఏం పీకలేదు, అప్పుడప్పుడు కాసిన దాడులు చేస్తుండడం తప్ప. ఇప్పుడు కనుక ఇలాగే ఫోర్స్ కంటిన్యూ చేస్తే వాళ్ళందరూ చేసే దాడికి ఇరాన్ సర్వనాశనం అయిపోతుంది, మొక్క చెక్కలైపోతుంది. రేపొద్దున ఇరాన్ పాలకులు అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తేల్చుకోవాల్సింది ఇప్పుడు ఇరానే.